ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అసలు లడ్డూలో కల్తీయే జరగలేదు అంటున్నారు. అసలు ఈ గొడవంతా రావడానికి ప్రధాన కారణం తిరుమల లడ్డూ విషయం కల్తీ జరగడం. ఆ నిజాన్ని బయట పెట్టడానికి, ఆ నిజాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి కూటమి ప్రభుత్వం ప్రచారాల రూపంలో బ్యానర్లు కడుతుంది. అది తప్పు అనే విధంగా మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? ఇప్పుడు నిజం ఉండదు, నిజంగా మాట్లాడితే వాళ్ళకి తప్పండి. బ్యానర్ కట్టారు, ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళు అంతకన్నా ఎక్కువ కట్టుకున్నారండి. ఇది నిజంగా తప్పుది కట్టారు వీళ్ళు. వాళ్ళు తప్పు లేదు కూడా కట్టుకున్నారు. ఎవడరా మనల్ని ఆపేది? ఎవరండి వీళ్ళు? పుల్లా సింహాల వీళ్ళ నాపపోవటానికి, పుల్లికి సింహాలకే పగ్గాలేసి ఆపుతున్నారండి. మనుషులు కాదు, జంతువులు వీళ్ళ నాపపోవటానికి. మరి వీళ్ళు కట్టినప్పుడునండి బ్యానర్లు ఇదంతా లడ్డూని కప్పిపుచ్చటానికి ఫ్రాడ్ చేశారు. దేశం అంతా, ప్రపంచం అంతా అంతానేమో ఫ్రాడ్ అని చెబుతుంటే ఈ జగన్ ఒక్కటే మంచిదని చెప్తున్నాడండి. అసలు ఒకటికి మంచి ఎలా అనిపిస్తుంది? అసలు లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పి నిన్న గుంటూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంటే దేశం అంతా కూడా ఆల్మోస్ట్ 90% వరకు కూడా లడ్డూలో కల్తీ జరిగిందనే విధంగా ప్రచారాలు జరుగుతుంది, అందరూ నమ్ముతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా లడ్డూలో కల్తీ జరగలేదు అంటున్నారు కదా, మీరేమంటారు? తప్పు చేసినాడు, తప్పు చేసినాడు అంటే ఎవడొప్పుకుంటాడండి? తను చేసింది ఫ్రాడ్, తను చేసింది తప్పు, 100% తప్పు. కేజీ పామాయిల్ వేసి 4 కేజీలు రసాయనాలు వేసి 4 కేజీలు కల్తీ ఆయిల్ కలిపి చేశాడు కాబట్టి ఆయన ఫ్రాడ్. కాబట్టి నేను మంచోడిని అనుకుంటున్నాడు. ఒకసారి వెనక తిరిగి చూసుకోమనండి, మంచో చూడు ఆయనకు తెలిసిద్ది. ఆయనకి ఇంకా కళ్ళు తెరవకపోతే ఎట్లా అండి?